నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. వాలంటీర్లకు గుడ్ న్యూస్. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముందుకు వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన ఓ కీలక హామీను మాత్రం సీఎం చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టింది. తాజాగా ఈ హామీను అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని దాదాపు 1,50,000 మంది వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, వారిని కొనసాగిస్తామని సీఎం చంద్రబాబుతో పాటుగా కూటమి నేతలు సైతం వారికి హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది వాలంటీర్లు కొన్ని కారణాలతో రాజీనామా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి ఇప్పుడు 5,000 గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు, కానీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రస్తావననే మర్చిపోయింది. కొన్ని రోజులుగా వాలంటీర్లు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచి అందించాలని రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్లు అందరినీ త్వరలోనే విధుల్లోకి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వారికి పెండింగ్ లో ఉన్న దాదాపు 6 నెలల గౌరవ వేతనం కూడా అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ సచివాలయ వ్యవస్థకు సంబంధించి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే పుకార్లు వచ్చాయి. అయితే కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన రానప్పటికీ సంక్రాంతిలోపే ప్రభుత్వం వీరి ఉద్యోగానికి ఓ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో మాదిరిగా వీరికి సచివాలయం పరిధిలోనే ఉంచి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు వాలంటీర్లను కొన్ని పనులకు వినియోగించుకుంటూనే వారికి నచ్చిన రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్లాన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ నుంచి వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో జరిగే ఆర్థిక సమావేశాల్లో వీరి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సీఎం చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. వాలంటీర్లకు గుడ్ న్యూస్. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముందుకు వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన ఓ కీలక హామీను మాత్రం సీఎం చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టింది. తాజాగా ఈ హామీను అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని దాదాపు 1,50,000 మంది వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, వారిని కొనసాగిస్తామని సీఎం చంద్రబాబుతో పాటుగా కూటమి నేతలు సైతం వారికి హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది వాలంటీర్లు కొన్ని కారణాలతో రాజీనామా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి ఇప్పుడు 5,000 గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు, కానీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రస్తావననే మర్చిపోయింది. కొన్ని రోజులుగా వాలంటీర్లు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచి అందించాలని రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్లు అందరినీ త్వరలోనే విధుల్లోకి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వారికి పెండింగ్ లో ఉన్న దాదాపు 6 నెలల గౌరవ వేతనం కూడా అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ సచివాలయ వ్యవస్థకు సంబంధించి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే పుకార్లు వచ్చాయి. అయితే కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన రానప్పటికీ సంక్రాంతిలోపే ప్రభుత్వం వీరి ఉద్యోగానికి ఓ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి
ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో మాదిరిగా వీరికి సచివాలయం పరిధిలోనే ఉంచి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు వాలంటీర్లను కొన్ని పనులకు వినియోగించుకుంటూనే వారికి నచ్చిన రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్లాన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ నుంచి వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో జరిగే ఆర్థిక సమావేశాల్లో వీరి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సీఎం చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. వాలంటీర్లకు గుడ్ న్యూస్. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముందుకు వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన ఓ కీలక హామీను మాత్రం సీఎం చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టింది. తాజాగా ఈ హామీను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 1,50,000 మంది వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, వారిని కొనసాగిస్తామని సీఎం చంద్రబాబుతో పాటుగా కూటమి నేతలు సైతం వారికి హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది వాలంటీర్లు కొన్ని కారణాలతో రాజీనామా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి ఇప్పుడు 5,000 గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు, కానీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రస్తావననే మర్చిపోయింది. కొన్ని రోజులుగా వాలంటీర్లు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచి అందించాలని రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్లు అందరినీ త్వరలోనే విధుల్లోకి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వారికి పెండింగ్ లో ఉన్న దాదాపు 6 నెలల గౌరవ వేతనం కూడా అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ సచివాలయ వ్యవస్థకు సంబంధించి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే పుకార్లు వచ్చాయి. అయితే కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన రానప్పటికీ సంక్రాంతిలోపే ప్రభుత్వం వీరి ఉద్యోగానికి ఓ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో మాదిరిగా వీరికి సచివాలయం పరిధిలోనే ఉంచి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు వాలంటీర్లను కొన్ని పనులకు వినియోగించుకుంటూనే వారికి నచ్చిన రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్లాన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ నుంచి వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో జరిగే ఆర్థిక సమావేశాల్లో వీరి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సీఎం చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. వాలంటీర్లకు గుడ్ న్యూస్. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముందుకు వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన ఓ కీలక హామీను మాత్రం సీఎం చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టింది. తాజాగా ఈ హామీను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 1,50,000 మంది వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, వారిని కొనసాగిస్తామని సీఎం చంద్రబాబుతో పాటుగా కూటమి నేతలు సైతం వారికి హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది వాలంటీర్లు కొన్ని కారణాలతో రాజీనామా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి ఇప్పుడు 5,000 గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు, కానీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రస్తావననే మర్చిపోయింది. కొన్ని రోజులుగా వాలంటీర్లు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని,
పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచి అందించాలని రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్లు అందరినీ త్వరలోనే విధుల్లోకి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వారికి పెండింగ్ లో ఉన్న దాదాపు 6 నెలల గౌరవ వేతనం కూడా అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ సచివాలయ వ్యవస్థకు సంబంధించి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే పుకార్లు వచ్చాయి. అయితే కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన రానప్పటికీ సంక్రాంతిలోపే ప్రభుత్వం వీరి ఉద్యోగానికి ఓ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో మాదిరిగా వీరికి సచివాలయం పరిధిలోనే ఉంచి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు వాలంటీర్లను కొన్ని పనులకు వినియోగించుకుంటూనే వారికి నచ్చిన రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్లాన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ నుంచి వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో జరిగే ఆర్థిక సమావేశాల్లో వీరి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సీఎం చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.